Show, powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo. Let's call upon the Tower star Nagbabu Garu. Smiling Roja Garu. Ammai manaslo abbai duresi kitakitale peteste emaitadi manchi beat ostadi picha paat ostadi hey raye raye na raakase nubbe paitese atta do peste bulesi ponde ponde papa bulesi ponde ponde papa chettu vida mango la nuvente sakka unnada hey chakulanti pillade ento sharp gunnade chakuchi mango koste bulesi ponde kanne kottavante bulesi ponde mudde pettavante bulesi ponde cheyye pattavante bulesi ponde ro comedy show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo lo ippudu breaking news andru eppuda ani edur chustuna chanti pelli final ga kudirindi kani jarugtunda leda ai telusukovalante let's call upon Rocket Raghava Anasty. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. మీ అందరికీ శుభవార్త ఏంటంటే సడన్గా చంటిగాడికి పెళ్లి కుదిరింది. సడన్గా కుదరడం వల్ల ఇన్విటేషన్ ఇమ్మీడియట్గా ఇవ్వలేకపోయి ఏమనుకోకండి. అందుకే డైరెక్ట్గా పెళ్లి ఇక్కడే చేసేసుకుంటున్నాం. ఈ జబర్దస్త్ ద్వారా చాలా మంది స్పందించడంతో ఈమెయిల్స్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలా మంది ఆడవాళ్ళు మా పిల్లని ఇస్తా ఉన్నారు. కానీ ఒకే ఒక సింగిల్ లేడీ ఎవరో పిల్లనిచ్చేదేంటి నేనే వస్తున్నాను ఈమెయిల్ కొట్టింది. టైం అయింది, ఇంకా అమ్మాయి రాలేదు, వస్తుంది, రావాలి మరి. టైం అయిపోతుంది, నేను తట్టుకోలేను. బంగారం, బంగారు కొండ రామ్మా బంగారం, సిగ్గుపడకరా, ఇక్కడ అందరూ మన వాళ్ళే ఉన్నారు. రా 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 వచ్చేది. సుర్రు 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 మంటు పొంగేటి పాల పొంగును నేను అది నేను కిర్రు 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 మని కిర్రెక్కే నులక మంచం నేను నేను ఇంటనక కూడుకు పాడి పొంగినక కొక్కురకో అంది జవాని విట్టపడి ఎక్కుమరే పడుచురగాని చీకటిలో పాడుకుందాం జానపదాని పైన పలారం లోన అలారం. ఆపు ఆపు, ఏంటి పైన పటారం లోన అలారు ఏంటి? బ్రోకర్ ఎలా దగ్గర ఏం తీసుకొచ్చావు నువ్వు? ఏమన్నా నువ్వు? ఎక్కువ ఉండాలని చెప్పాను. చూడు ఎంత ఎక్కువ ఉందో. నేను చెప్పేది పర్సనాలిటీ కాదయా, కట్నం. ఆ విషయం నువ్వు ముందు క్లారిటీగా చెప్పాలి. నాకు అవన్నీ తెలీదు. అవన్నీ తెలీదు, ఆల్రెడీ మాట్లాడాం, అడ్వాన్స్ కూడా తీసుకున్నా. తాళి కట్టు. నేను అడ్వాన్స్ తీసుకుంటే నేను తాళి కట్టాలా? నేను కట్టను. అవన్నీ తెలీదు, టైం అవుతుంది. హైట్ నాకు అందాలి కదా. నేను కట్టను రా బాబు. అడ్వాన్స్ తీసుకున్నా, కట్టండి. అబ్బా అమ్మ కడుపుడా ఏమైంది? ఆల్రెడీ ఆకుపోయాడు. ఏంది నాకిపోయాడా? నాకిపోయాడు కాదురా, ఆకుపోయాడు. ఇదే దీన్ని చూసి కంగారు పడ్డాడే చెల్లి. ఇది ఆల్రెడీ నీకు బ్రదర్ తోడుగా ఉంటాడని తీపి గుర్తుగా ఉంచాడు. ఎవరైనా ఆడతోడు అంటారు, మగతోడు అంటారు, బ్రదర్ తోడు ఏంటారా? మాడగళ్ళ కనిపిస్తున్నానా? ఏమండి దుర్ముహూర్తం వస్తుంది, కట్టండి. బలవంతో పెళ్లి చేస్తున్నారు. బలవంతం కాదు, మంచి పెళ్లి. అయ్యో
మీడియా మీడియా ఈ ఏర్పాట్లు కూడా చేసుకుందా? ఈ పెళ్లి మరి మీడియా చూడొద్దు మరి. హాయ్ హలో వెల్కమ్ వడక్కం వేడక్కం మూడక్కం. మీరు చూస్తున్నారు బంగారం మ్యారేజ్. ఈ బంగారం మామూలు బంగారం కాదు. ఎస్, టాలీవుడ్ ని హాలీవుడ్ ని బాలీవుడ్ ని ఉర్రు తొలగించిన బంగారం. ఆ రోజుల్లో రేట్ లేక మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఎస్, ఇప్పుడు ఆ బంగారాన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బంగారం గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం? మీ గురించి మీ ఫ్యాన్స్ ఎంతో మంది హట్ అవుతున్నారు మేడం. ఎక్కడికి వెళ్ళారు మేడం? నేను మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు సరిగ్గా మార్కెట్ లేక అన్ని వుడ్లు తిరిగాను మేడం. అదేంటి మేడం మీరు అలా అంటారు? ఆ రోజుల్లో రోజా గారికి రష్మి గారికి మీరే కదా పెద్ద కాంపిటేటర్. వాళ్ళ కాంపిటేటరా? ఏమే అప్పట్లో మా వారు చాలా బిజీగా ఉండేవారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరో. తర్వాత ఆయన ఫిల్మ్స్ వదిలేసి సీరియల్స్ లో వైపు వెళ్ళిపోయారు. చెప్పవే. ఎవరు? అందుకే నేను వెంటనే ఆయనకి డైవర్స్ ఇచ్చేసి తీపి గుర్తుగా ఉంచుకున్నాను. ఇది తీపి గుర్తు కాదు, బండ గుర్తు. గుర్తు చిలిపి. ఆయనదేమో పొడుగుది, నీదేమో పొట్టిది. ఏం మాట్లాడుతున్నావు చండాలం? తాళి పొట్టు నాన్న. పూర్తిగా చెప్పు. ఇంతకీ మా వారు ఎవరంటే? అందరు చూస్తున్నారు, ప్లీజ్ చెప్పండి మేడం. మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. మేడం, ఆ రోజుల్లో ఊటీలో మీ మీద కోటి రూమర్స్ వచ్చాయి. వీటి గురించి మీరు సూటిగా ఒక సమాధానం చెప్తారా? చెప్తారండి, ఒక నిమిషం. అడిగింది ఆడైతే నన్ను కొడతావేంటే? ఎందుకండి మీరు అంత సీరియస్ అయిపోతున్నారు? ఆయన చేసుకుని ఆయన బాగా సీరియల్స్ లో బిజీ అయిపోయారని ఆయనకి డైవర్స్ ఇచ్చి వచ్చేసాను. బతికించాడు. సూటిగా ఒక సమాధానం చెప్పండి ప్లీజ్. ఆ రోజు ఊటీలో నా షూటింగ్ ఓ పక్కన, ఆయన షూటింగ్ ఓ పక్కన. ఆ రెండో జరుగుతుంది. వర్షం కురిసిన రాత్రి. బలహీన క్షణం అయితే కాదు కానీ ఏం జరిగిందో చెప్పవే. నా అందాలన్నీ నా కోసం. ఆ మరుసటి రోజు మేము ఇద్దరం ఒక ఆశ్రమానికి వెళ్ళాం. ఎవరన్నా పెళ్లి అయ్యాక పార్కులకు వెళ్తారు, సినిమాకి వెళ్తారు, ఆశ్రమంకి వెళ్ళడం ఏంటి? ఆయనలో ఉన్న వెరైటీ అదే. ఆశ్రమానికి వెళ్ళంగానే అక్కడ చెప్పు ఏం జరిగింది? ఆయనకి బాగా తొందర ఎక్కువ. ఇదో ఇది సిగ్గుతోనే ఎలా కొట్టేస్తుంది, కావాలని కొడితే ఎలా ఉంటుందో. పవన్ బాబా గారు కనపడ్డారు. అరిటాక్ వేసుకోమన్నారా? మీకెలా తెలుసండి? నువ్వు ట్విస్టులు ఇస్తున్నావు కదా. అవునా? మరి వేసుకోండి. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. దీనికంటే లేదా నీ బుద్ధి ఏమైంది? ఎవరిని తాకారో చెప్పు నాకు ఇప్పుడు తేలాలి ఇక్కడ. ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తింటారు కదా. అలాగే మీకు 5 నిమిషాల్లో పెళ్లి, ఇన్స్టెంట్ ఫుడ్ కూడా 1+1 ఆఫర్. కంగ్రాచులేషన్ సార్. గీత, బ్రేకింగ్ న్యూస్. బంగారానికి ఇన్స్టాంట్ ఫుడ్, ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ లాగానే ఇంకేదో కొడుకున్నాడంట. నీ అమ్మ కడుపు మాడ. ఇన్స్టెంట్ కొడుకు. ఇన్స్టాంట్ కొడుకంట గీత. తీసుకోండి, 1+1 ఆఫర్. చూపించమంటారా అబ్బాయిని? ప్రసాదం, ప్రసాదం. ప్రసాదమా? ప్రసాదం నాగబాబు గారి ప్రసాదం. ఈయన మీ డాడీ. ఈడు డాడీ ఏంటి? కొత్త డాడీ. ఆయనేమో టవర్ లా ఉంటాడు, ఈడేమో టీ కప్పు లాగా ఉన్నాడు. ఏంట్రా గుసగుసలు ఆడుకుంటున్నారు? ఏమీ లేదు నాన్న. అప్పట్లో ఆయన టవర్ లో బాగా పవర్ ఉన్నప్పుడు పుట్టిన ఆయన ఈయన. ఏమండి మీరు చాలా మంచివారండి. నేనా? చూడండి నేను చేసిన తప్పులన్నీ క్షమించేసి. స్కూల్ అమ్మా, నువ్వన్నీ నిజాలు చెప్పేసి నా మనసుని ఆకట్టుకుని వస్తుంది. అందుకే ఒకసారి శుభ సందర్భం నేను జాతీయ రహదారి లాంటిదాన్నండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఎవరిని వింటే అపార్థం చేసుకుంటారు. బైపాస్ రోడ్ అని అలా చెప్పు, అంటే షార్ట్ కట్. క్షమించేసినట్టేనా? క్షమించానుగా.
బాబు ఏంటి అలాగేనా? ఏదోలేండి పాత జ్ఞాపకాలు. బాబు తిక్క తిక్కగా ఉందా ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి? తాలిబొట్టు కట్టింది మీరే కదా, ఆ తీపి గుర్తు ఉంటే మీకు ఏమైంది? ఏమండి క్షమించారా? క్షమించలేదు. వద్దు అంటే కుదరదు, ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాం. ఉండండి. హలో నాగబాబు గారు, నేను ఖాళీగా ఉన్నాను, వెంటనే వచ్చేస్తున్నాను. ఇదో పల్లకి వెనక్కి తిప్పండి. నీ అమ్మ కడుపు మాడ. ఏ రోజైనా సరే ఇంత పెద్ద ప్రకటన పెట్టుకుని వాడేవా నన్ను? జీవితంలో పెళ్ళే కాదు, సంటి గారి పేరున్న వరకు అసలు పెళ్ళే కాదు. జన్మని దేలే మరు జన్మని కేలే ఓ సోటి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఎంత తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాటు. మొత్తానికి మన చంటి గారు పెళ్లి ఇలా జరగబోతుందా? ఏంటి నాగబాబు గారు, మన చంటి మీద ఎంత కోపమా మీకు? అది పర్లేదు, నా మీద ఎందుకు టర్న్ అయింది ఇది? ఏ రాఘవ, నేను నీకేం ద్రోహం చేశాను నా మీదకి వచ్చావు? నా అక్షరం ఒక్కటి కూడా ఇందులో లేదు సార్. రాగానే నేను ఇవ్వనుకులా, నేను దీంట్లో ఉన్నావు అనుకుంటున్నా. ఉన్నావు తెలుసు కానీ ఈ స్కిట్స్ లో తిరగట్లేదు. నేను షాక్ అయ్యా. నేను ఎందుకంటే ఎవరినో ఊహించుకున్నా, నేను పెళ్లి కూతురు వస్తుందంటే రాక్షసులాగా దిగదు అట్లా పల్లకిలో నుంచి ఒక బ్రహ్మరాక్షసు దిగినట్టు. సూపర్ హృదయ్, ఫెంటాస్టిక్. రోజా గారు ఎలా ఉంది చిలిపి పర్ఫార్మెన్స్? ఆ చంటి మీద ఎంత ప్రేమ ఉంది రాఘవకి అర్థమైంది. కానీ ఇద్దరి టవర్లకి అంత చిన్న టీ కప్ ఎలా పుట్టిందో అర్థం కాలేదు. నాకు ఇంకా డౌట్ ఉంది. చాలా సరదాగా ఫన్నీగా ఉంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్, కో-ప్రెజెంటెడ్ బై డాబర్ బాడికా షాంపూలో ఇప్పుడు కాలంతో పాటు బెగ్గర్స్ కూడా మారుతూ ఉంటారు. మరి ఈ కాలం బెగ్గర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ షగలక శంకర్ ఎన్ఎస్టీ. కో అంటే కోడి దొర్లుకుంటూ బస్తుంది కొండ వీధి కోడి. వారి మాడు మాకు వాడు త్వరగా పెట్టు అట్టన్నా. బాయ్స్ మేకప్ అందుకు కిట్టందుకు త్వరగా రా. తడుముకొంతాను రేట. నేను చేస్తానుంటానుగా. చాలారా చేయండి. నాను రెడీయా. గాబరు పడిపోతావా నువ్వు అన్ని అంటుకున్నా. 20 ఎపిసోడ్లు ఎక్కడ? 50 ఎక్కడ నేను ఈ రెండే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? విజయవాడ వెళ్ళమంతా నాన్న. పనికి మళ్ళీ ఉద్యోగం వెళ్ళమంతా విజయవాడ వెళ్ళమని కాదా? బాగా చెప్తుంది గూగుల్లోకి వెళ్ళమంతాడు. థియరీ చెప్పొచ్చు కదట. విజయవాడ వెళ్ళిపోతావా? మరి అంటే గూగుల్ చర్చిలోకి వెళ్ళి వెళ్ళాను. దొరకగుడికి వెళ్ళి. అమ్మమ్మ దొరకకూడే కలరింగ్ ఏడు చెప్పాను నేను. అంటే కలెక్షన్ గురించి నాకే చెప్పావు. కలరింగ్ కావాలనుకున్నాను. ఆ 17 మెట్టు మీద ఉండాలి చూడు. ఫస్ట్ వారం రోజుల నుంచి అక్కడి నుంచి అసలు ఏటి రావట్లేదు.
సెర్చ్ ఫర్ 17th స్టెప్. ఇటు లీవ్లోని గట్ట ఉన్నాడు ఏటా నీకు ఎక్కడ అవుపడతా ఉన్నదా? లేడాడు ఏడు సూర్యగడ్డ లేడు ఎక్కడ. ఏ టైప్ అంటే ఫోన్ కట్టు, ఫోన్ కలుపు. సూరిగా దొమ్మలు కొండి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అక్కడ నైన్లో ఉంటావు. ఉంటాను బాగా మాట్లాడతాడు. అది గీరాడు మాట్లాడతాడు గట్టి గీరా గట్టి. అవును రా బారు సూరిగా ఎక్కడున్నా ఏటా గుడి కాడా? వారు ఇన్నోడు ఎర్రోడు అయితే యమానం గద్ద ఎత్తుకెళ్ళిందని చెప్పాడు అటు నీలటోడా. గుడి కాడ ఉన్నావు ఇప్పుడు నీ కళ్ళ ఎదురు చూస్తాను నేవో ఏదో బాగా మాట్లాడతాడు. మాట్లాడు. బొంకెత్తాడా? బొంకులోడా. ఎవరా ఏడు చెప్పాను నీకు? నువ్వు చెయ్యకపోతే ఎక్కడో అభినయకృష్ణ అడిగి కొన్నాడు. ఆడికి అది మేకప్ కూడా వద్దు, డ్రెస్ కూడా వేయట్లేదు, దాన్ని చూడగానే వేసేస్తాడు డబ్బులు. తెల్లారు లేచిందే గంట కొట్టి గంట అయింది. ఎంతవరకు పెట్టే నేను పెద్ద గుడికి వచ్చా. పెట్టి బాబా అవును నెల తక్కువ వేదవా? నువ్వు రూపాయి వేసి ముగ్గురిని పంచుకొని పావలని 3 పంచుకొని అనుకో. ఇంకొక పావలు ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి రా, నీకు ధర్మం చేయలేడు మేము. 50 రూపాయలు తీ బాబా. అది అర్థం పెళ్ళయిందా? అయ్యింది. ఎంతమంది పిల్లలు? ఒక్కరే. అక్కడ కూడా పక్కుడుతున్నాడు కొట్టోడికే. జూనియర్ హార్లిక్స్ కొనుక్కొని నా ప్రపంచం మారిపోయింది. చాలదేటా ఏట అరుస్తాను. చాలా కాకపోతే ఇంకో 200 ఇస్తాను, తీసుకెళ్ళరా. ఉమెన్ హార్లిక్స్ దొరుకుతుంది, మీ ఆవిడకి కూడా కొనుక్కొని తీసుకెళ్ళి. రోజు నాగబాబు గారు వచ్చారు, ఆయన బోని వేసి కానీ మనకు బాగా బిజినెస్ జరిగేది. ఇవాళ అతను కూడా రానే. అవును నిన్న రామినాడు స్టూడియోలో వాళ్ళ అబ్బాయి సినిమా ఓపెనింగ్ అయింది. తప్ప కొర్రడు ఏట ఉన్నాడు, సందబామ్ లాగా ఉన్నాడు. నాకైతే అదేదో కొదశంలో చిరంజీవి లాగా కనబడ్డది. బిస్కెట్ గట్ట తింట బేట. నమస్కారం నాగబాబు గారు. మీరు ఏటి బోని లేదో చిల్లుగా వ్యాపారం లేదు అక్కడ మేమంతా అలకాలు పడిపోతానమా. బాగా మాట్లాడతాడు. ఏటండా ఎవరు రాలేదు ఈరోజు? అదేటండి మీకు రోజుకి చెప్పలేట. బాగా పనొచ్చిందండి, రాత్రి టీవీలు చూసాం, బాగుందండి. నైట్ వచ్చారా? సరేనండి వచ్చేస్తాను. ఎక్కడికి? తాజ్ బంజీలో పనొచ్చింది, నైట్ వచ్చండి. అంత డ్యూటీ దిగిరండి వెళ్ళిపోతుంది. డ్యూటీ దగ్గర వెళ్ళిపోతుంది. నాకు అర్థం కాకంటుంది కానీ ఎవరిదిరా ఫోన్ వస్తుందా? వారా చీఫ్ మినిస్టర్ రా. వదినా అది ఎస్ఎం. ఏటమ్మా నువ్వు, నాకు అర్థం కాదు. డ్యూటీలో ఫోన్ చేయొద్దని చెప్పానా? సరే అబ్బా నువ్వు పెట్టి ఆ వ్యాపారం కూడా డల్లు కొంత కొంచెమా. అవునా సరేలే సరే ఉంటాను. మనిషి ఆడుకుంటాం పెద్ద సీఎం ఉద్యోగం మరి. రైట్ అన్న పిలుతండి స్నానం చేసుకొని తీసుకోవా, తొందరగా వెళ్ళాలి బయటకే. ఎంతది? 10 రూపాయలు. 10 రూపాయలట. ఇల్లు కుంకుడు చెట్ల మీద, యాప్ చెట్ల మీద, బరి చెట్ల మీద తిరుగుతాడు. ఇంకా కుంకుడు చెట్లు యాప్ చెట్ల 10 రూపాయలు దానం చేసి చచ్చి అక్కడికి వెళ్తున్నాను, స్వర్గానికి వెళ్ళిపోతాడు. వీళ్ళు చెట్ల మీద తిరుగుతాడు. అలా దీవించక నాయన బోర్డు బతుకుంది. 100 మేఘాల వరకు వెళ్ళాడు రా. అవన్నీ కాదు కానీ 500 వెయిటింగ్ లిస్ట్ లో నిలబడ్డాడు. కొర్రాడు వెయిటింగ్ లిస్ట్ కూలోనే ఉన్నావు. అవన్నీ కాదు కానీ 1000 రూపాయలు. ఇప్పుడు లైన్ లో పడ్డావు. రంభా ఓరసి మేనకలతో డాన్సింగ్లు, స్టెప్పులు, మొత్తం డూయెట్లు. ఎక్కడ? స్వర్గంలో. స్వర్గంలోనే. రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు వేస్తారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అంత చచ్చిపోయిన తర్వాత పూర్తారు కదా బొక్కలో, అందులో ఉంటారు. ఎక్కడికి వెళ్తాం కదా. ఎవడు పొట్టికి ఎంత వంతాడట, నల్లగొంతడు జబర్దత్తులో చేస్తాడట. అదేనా ఈ పొయ్యిలో పెట్టిన కర్ర సగం కాలిపోయిన ఎలగొంతది అలాగొంతాడు కదా, అది మధ్యన మన గుడికి వచ్చే తిరుగుతాడట. వారు ఆడనేట్రా మన కులపలందరూ పట్టుకొని చెత్త కొట్టుడు కొట్టాను రా. అయితే ఏంటంటే ఎందుకు కొట్టినారా? నేను అడుక్కున్నాను, కాదని బతిమాలినా వగ్గటం లేదట. నువ్వు అడుక్కున్నాడు కాపడం చిల్లర తీసుకొని చేతులు వేసేస్తాడట. ఆడి పేరు ఏం పేరు అన్నాడు? అది నాకు తెలుసు, మచ్చరవి కాదా, రచ్చరవి. మళ్ళీ అడుక్కున్న కొంత టీం నెట్ ఆడు మరీ చండాలంగా ఉన్నాడు బాబా. ఆడు వచ్చాడంటే మనకి ఇక్కడ బిజినెస్ మొత్తం పోద్ది. ఆడిని చూసి మొత్తం జనాలు ఆడికే. ఆడికైతే గెటప్ లేవు అవసరం, అలాగే ఉంటదేమో. అది కాదు కానీ ఈ మధ్యనే మొన్న ఒకడు ఎర్రగా ఉన్నాడు కానీ, ఆడు మొన్న మనం చూసాం కదరా, గడ్డలు కట్టేసుకొని అని మాట్లాడతాడు గొంతు. మధ్యలో జబర్దస్త్ అందరూ పొట్టలండి అట్రా చలాకి సెంట్ అంటారు బాబా. వారు ఆడినట్టు అనుకురా. ఏమి
మా గురువురా ఎక్కడో కింద నుండి ఎంత పైకి తీసుకొచ్చాడు. అంటే అడుక్కున్నాడు అడుక్కుని తాయికి తీసుకొచ్చాడు. చేస్తాం మరి శంకరు మెట్టు మెట్టు మెట్టి ఎక్కాలని దీవించాడు. ఈ మెట్టారు అనుకోలేదు నేను. ధర్మం చేయి తండ్రా. చూడరా చూడరా మా కర్మమో చెయ్యరవో ధర్మమో జన్మలో పుణ్యము చెయ్యక వచ్చిన మాకే రోగమా. మాకు ధర్మం చెయ్యకపోతే నీకు వస్తది రోగము. కష్టపడి సంపాదించండి రా. అరే దున్నపోతులాగున్నారు, పని చేసుకుని కష్టపడండి రా. కూక అడుక్కోవడం ఎంత అంత చీప్ అనుకుంటానువా? ఏమే చిన్నప్పుడు మీ అయ్యి అడుక్కోలేదు మీ అమ్మని. ఏమండి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని మీ అమ్మ మీ తాతను అడుక్కోలేదు ఏంటి? ఏమండి నా కొడుకు ఎంత కష్టం ఇస్తున్నారని. పంచాయతీ ప్రెసిడెంట్ అడుక్కుంటాండి ఎమ్మెల్యేని, నెక్స్ట్ సీజన్లో నాకు ఏటి అని. ఎమ్మెల్యే అడుక్కుంటున్నాడు ఎంపీని, నెక్స్ట్ సీజన్లో నాకు ఏటి అని. ఎంపీ అడుక్కుంటున్నాడు ప్రధానమంత్రిని, తర్వాత నాకు ఏటని. అందరూ అడుక్కోవడమే, వాళ్ళు మనుషులు అడుక్కోవట్లేదు జనాలు నోట్లు. జనాలు అడుక్కోవడం లేదండి బాబా, మాకు డబ్బులు ఇస్తే కానీ మేము ఓట్లు వేయమనే. అంతవరకు ఎందుకో మనమే స్కిట్ అయిపోయిన తర్వాత ఇలా చేతులు కట్టుకుని వాళ్ళ పక్క చూసి అడుక్కోమా మార్కులు ఎప్పుడు ఎత్తారు బాబు అని. అమ్మో బాబాయ్, ఇప్పుడు తెలిసిందిరా బాబు అడుక్కోవడంలో ఇంత నిజాయితీ ఉంది, ఇంత గొప్పతనం ఉందని. నేను ఉండిపోతాను సార్, క్షమించండి. ఏమండి మీరు అడుక్కోవట్లేదు అటు మమ్మల్ని వారు స్కిట్లు బాగా చేయండి. అప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్, అప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీయులు పైనుంచే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడ. 50 ఎపిసోడ్స్ తర్వాత ఈ పరిస్థితి. అడుక్కోండి తల్లా, మా అమ్మ తల్లా. బాగుంది శంకర్. బెగ్గింగ్ అనేది ఒక మాఫియా, కానీ ఫిలాసఫీ బాగా చెప్పావా. అడుక్కోవడం అనేది ప్రపంచంలో ఎవరిని అడుక్కుంటుంటారని. మంచి కామెడీ చేశారు ముగ్గురు, చాలా బాగా చేస్తారు మీ ముగ్గురు, చాలా బాగుంది నిజంగా. నైస్ కామెడీ, గుడ్. రోజా గారు ఎలా ఉంది శకలకర శంకర్ అండ్ టీమ్? యాక్చువల్ గా ఎంట్రీ కార్ నుంచి దిగగానే ఏదో షూటింగ్ కి వెళ్తున్నారేమో అనుకున్నా. మేకప్ బాక్స్, ల్యాప్టాప్ అవన్నీ చూసి. కానీ అడుగు తిని ఇంత గొప్పవాళ్ళు అవుతారనేది ఇప్పుడే తెలిసింది. ఎవరైనా రూపాయి ఇస్తే వాళ్ళకి వీళ్ళ చేతిలో ఇంకొక 300 పెట్టేసి మీరే జూనియర్ హార్లిక్స్ ప్లస్ మదర్ హార్లిక్స్ అంట ఇద్దరికి, పిల్లోడికి అమ్మకి ఇద్దరికి ఆరోగ్యం కోసం. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే షార్ట్ కట్ లో ఎలా స్వర్గానికి వెళ్ళాలనేది చెప్పారు. ఇంత ఇస్తే ఈ చెట్ల మీదే ఉంటారు, ఇంత ఇస్తే పూడ్చిన చోట లోపలే ఉంటారు, ఇంత ఇస్తే క్యూలో ఉంటారు, ఇంత ఇస్తే కన్ఫర్మ్ అయ్యి రంభా ఉర్వశితో డాన్స్ చేస్తారట. అది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వెరీ నైస్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు మీరు పిల్లి పులి అవడం గురించి విన్నారు కదా, కానీ కుక్క పులి అవడం గురించి విన్నారా? లెట్స్ కాల్ అపాన్ రచా రవి అండ్ హిస్ టీమ్. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఇంత అందమైన అమ్మాయిని మా అమ్మ నాన్నలు ఓ కుక్కళ్ళు అక్కడికిచ్చి పెళ్లి చేశారు. ఓ ముద్దు తెలియదు, ముచ్చడు తెలియదు. మీరు అలా చూడకండి నాగేంద్ర బాబు గారు. తెలిసిందల్లా ఒకటే, కుక్కలాగా అరవడం, కుక్కలాగా మొరగడం, ఇది కుక్క భాష అనడం. అందరు ఆడవాళ్ళలాగా నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదండి. తీరా సాయంత్రం రెడీ అయి కూర్చున్న వరకే ఫుల్గా తాగి వచ్చేస్తాడు. ఇదిగో కుక్క గోల్స్ తీసుకొచ్చి నన్ను మంచం కట్టే అంటాడు. బాబా వీడితోటి ఏగలేక చచ్చిపోతున్నాను. వీడి కుక్క బుద్ధులు. ఏదో ఒక మంచి రోజు చూసి ఆ జబర్దస్తిలో పెళ్లిగాని చంటిగాడు ఉన్నాడు కదా, వాడితో లేచిపోతాను. హలో, వచ్చాడు కుక్క నా మొగుడు. వస్తున్నానండి. ఏం చేస్తావు? పిలిచిన గంట సేపటి దాకా దియవు. మీ గురించి అండి ఆలోచిస్తూ ఉన్నాను. ఏం ఆలోచిస్తున్నాయి? పతిపోతా పరేషమని. అది కాదండి, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. చూడకపోతే ఎటన్నా పోదాం అనుకున్నావు ఏంది? ఏంటండి ఈరోజు ఇంత లేట్ అయింది? మొగుడు నువ్వు అట్నే అడుగుతావా? అది కూడా డాక్టర్ స్పెషలిస్ట్ అట్లా అడుగుతావు నువ్వు? ఎట్లా అడగాలి?
ఓహో లేట్ ఎందుకైందని అడుగుతానవా? ఇగో నేను హాస్పిటల్ పోయినాక నాకు టైం పాస్ అయితే లేదన్నావు, అందుకోసమే నీకోసం మంచి ఫిగర్ తీసుకొచ్చిన. ఏంటి చంటిని తెచ్చావా? ఏమే మొగుని పట్టుకొని చట్నీని తీసుకొచ్చిన అంటున్నా, ఎట్లా కనపడుతున్నా? నీకోసం ఖతర్నాక్ ఐటమ్ తీసుకొచ్చిన, తీసుకొస్తా ఉండు. ఇదిగో ఇటు చూడు. ఏంటే నీ మొగుడు ఎప్పుడు పులే. పులండి మిమ్మల్ని చంపేస్తుందండి. ఏంటి ఇది పులే? ఏ పిచ్చిదానా, దీని దారిలో దొరికితే కుక్క పిల్లని తీసుకొచ్చిన. ఇగో చూడు. కదానా కుక్కకు పులికి తేడా తెలియదా? తాగింది నీనా నువ్వా, ఎక్కింది నాకా నీకా? పిచ్చిదానా కుక్క పిల్ల ఇద్దా, ముద్దు పెట్టుకో. పులికి ముద్దండి. ముద్దు పెట్టకపోతే ఏం చేస్తావే? హారతి ఫస్ట్ టైం వచ్చింది. పులికి హారతి ఏంటండి? పిచ్చిదానా హారతి ఇవ్వకపోతే ఏమి ఇస్తావు? చల్ ముద్దు పెట్టు. మీరు కిక్కులో ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమైతే లేదండి. దానికి ఆకలి అవుతుందని చెప్తాందే, పాలు పట్టుకురా. ఈ టైంలో పాలు ఎక్కడేయండి? పాలు లేకపోతే నా పాలు వస్తా. ఏమండి మనుషులు తాగుతూనే పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు, పులి తాగుతూ ఇంకేమైనా ఉందా అండి? పోయి చికెన్ ముక్క పట్టుకురా పో. చికెన్ ఏంటండి? మీ అయ్య తిన్నాడు పప్పులు పులు తిందాం అనుకుంటారా ఏంది? నేనైనా నా కుక్క అయినా ఏదైనా చికెన్ ముక్క తినాల్సిందే మంచిగా. ఇదేంటండి మీరు పులితో ఆడుతున్నారండి? మాట వినండి, కుక్క కాదండి. ముద్దు పెట్టు. ముద్ద అంటే మొగునికి వాల్యూ ఇస్తలేవా నువ్వు? నీ విడాకులు ఇస్తా, ముద్దు పెడతా, విడాకులు కావనా? కదండి ముద్దే పెడతా, విడాకులకి ముద్దే పెడతా. వినండి ప్లీజ్. చూసినా కుక్క పిల్ల కూడా నీకు ముద్దు పెడతలేదు, అట్లాంటిది రోజు ముద్దు పెట్టి సంసారం చేస్తానా? అసలు మొగుడు ఎందుకు తాగేస్తాడు తెలుసా? పిల్లలను చూడాలంటే భయం అవుతుంది. ఆ ధైర్యం కోసమే నేను దాయినా కుక్క పిల్లని తెచ్చుకున్నా. ముద్దు పెట్టు. నాతో కాదండి ముద్దు పెట్టడం. పిచ్చిదానా, నీతో నాకు వర్కౌట్ కాదు. కానీ ఇగో టైం అయిపోయింది, రేపు పొద్దున్న హాస్పిటల్ తొందరపడి ఇట్లా ఇంకా లైట్ బంద్ అయ్యి. లైట్ బంద్ చేయాలా? ఏమే లైట్ బంద్ అయితే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తానా ఏంది? నాకంత ఓపిక లేదు. నేను ఇక్కడ కుక్కతో పంట, నువ్వు అక్కడ పండుకో. హాస్పిటల్ టైం అవుతుంది, పోయి వేడి నీళ్ళు పెట్టుకో, స్నానం చేయాలి. నీళ్ళ ఎందుకే డార్లింగ్ అంత భయపడతాను? రాత్రి రాత్రి చెప్తే విన్నావా? రాత్రంతా నువ్వు నీ పులి చేస్తాలు, కుక్క చేస్తాలు. నీతో విసుకలేక వేగలేక సత్య ఊరుకుంటున్నాను. చెప్పాను కదా, ఆ చంటిగారితో హాయిగా లేచిపోతున్నాను. నువ్వు నీ పులితో ఏమని వేసుకో. చూపులోడు వాళ్ళంటూ చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా. He's the Mr. Tease Makan Cha. అరే దేనా తక్ 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 తుమ్ రంజా. నాగబాబు గారు మీరేమనుకుంటారు? కుక్క, పులియా, పిల్లియా? చాలా బాగుంది రవి, మంచి స్కిట్ చేసి. స్కిట్ లోనే ఒక మంచి కామెడీ కంటెంట్ ఉంది, రియల్లీ ఫన్నీ స్కిట్. రోజా గారు ఎలా ఉంది స్కిట్? ఫస్ట్ చందు చాలా హోమ్లీగా చాలా అందంగా ఉన్నావు. ఆ వణకటం బాగుంది తెలుసా? ఏంట్రా అవి ఒరిజినల్ క్యారెక్టరా? తాగితే అసలు కుక్కకి పులికి తేడా తెలీదా? ఓవరాల్ గా ముగ్గురైనా కూడా చాలా బాగా చేశారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్, కో-ప్రెజెంటెడ్ బై డాబర్ బాడీ షాంపూలో ఇప్పుడు మనిషి అంటే బల్బ్ ఉండాలి, కానీ భయంకరమైన బల్బ్ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. ఏవే వాటర్ ఇవ్వు. ఒక కప్పు కాఫీ ఇవ్వు. ఇంకేమైనా కావాలా? టిఫిన్ తీసుకురమ్మంటారా? టిఫిన్ అవుతుంది, ఎనకొ తింటాను. తీసుకోండి.
ఇదిగో బయటికి వెళ్ళావా? వెళ్ళాను. తెమ్మనం తెచ్చావా? ఏంటది? గాజులు. పట్టీలు తెచ్చావా? సరిగ్గా సరిగ్గా నేర్చుకో కొంచెం. ఇదిగో 2 నెలల నుంచి అడుగుతున్నావు కదా, నేర్చుకో. నీకు ఈ పాటికి మ్యాటర్ అర్థమైపోయి ఉంటది. అది నా పెళ్ళం, ఇది నా చెల్లా. ఆ చెల్లి కాదు, దానికి చెల్లి నాకు. నీకు మాట చెప్పాలంటే మా ఫ్యామిలీకి పద్ధతి, పాడు, గౌరవం, మర్యాదలు ఏముండవు. రెక్లెస్, కేర్లెస్ ఫ్యామిలీ మేము. ఒక ముక్కలో చెప్పాలంటే మా ఫ్యామిలీకి బాగా బలుపు ఎక్కువండి. సుబ్బారావు గారు అద్దె ఎప్పుడు ఇస్తారు? ఏంట్రా అదొక నాటకాలు ఆడుతున్నావు? ఎప్పుడైనా ఇచ్చాను అద్దె? నేను ఇచ్చాలి అన్నేవండి, పక్కన పోలీస్ స్టేషన్ వెళ్తాను. అంత దూరం ఎందులో కానీ గదిలో మావిడింది, దాని దగ్గరికి వెళ్ళు. దేనికి? అద్దెకి. అద్దెకా? ఏంటి అద్దెనా? సుబ్బారావు గారు మీ ఆవిడండి అద్దె అడిగితే అలగరుస్తుంది. రేప్ చేయడానికి వెళ్తే కోఆపరేట్ చేస్తారా? రేప్ చేయడం ఇది చాలా అన్నేవండి. ఓ పని చేయరా, న్యాయంగా వస్తే ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు నా మీద కంప్లైంట్ పెట్టి నేను నీ మీద కంప్లైంట్ పెడతాను. అంత దూరం అండి, పక్కన మా ఇల్లు వెళ్ళిపోతాను. ఓకేనా? అద్దె అడుగుతావు ఇంకోసారి. మళ్ళీ మనకి అద్దె చెప్పండి. మీ ఇంట్లో నేను ఉంటాను అనుకోండి, మళ్ళీ మనకు అద్దె వద్దు. ఓకేనా? ఓకే. అద్దె ఎదురా? వద్దులేండి. మా ఇంట్లో నువ్వు ఉంటున్నందుకు అద్దె ఎదురా? ఇదిగోండి మాట వస్తుంది మరి చాలా అన్యాయం. నువ్వు ఇలా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కూర్చోండి, అద్దె వద్దు కదా, మీద ఉంచుకోండి. వస్తానమ్మా. సుబ్బారావు గారు, ఎవడరా నువ్వు? నేను మీ అబ్బాయి చదివే స్కూల్లో టీచర్నండి. ఏంటి మ్యాటర్? మీ అబ్బాయి స్కూల్లో బూతులు మాట్లాడుతున్నాడండి. ఏంటి బూతులు? బూతులు మాట్లాడతాడా? ఏంటండి ఇట్రా. మన అబ్బాయి స్కూల్లో అమ్మ నా బూతులు తిడతాడంట అందరినీ. ఏంటి గౌరవంగా ఉండాల్సిన టైంలో నువ్వేంటి ఆనందపడకుండా ఏడుస్తావు? ఇంకా బండ బూతులే తిడతాడా? ఈ పాటికి 3 మటర్లు 4 రేపులు చేశాను అనుకున్నాను. ఎవరో పోతాడులే. ఏం చేస్తున్నాడు? కొత్త బూతులు నేర్చుకుంటున్నాడండి. మా ఓడు పాత బూతులే మళ్ళీ మాట్లాడితే వచ్చి చెప్పు, కొట్టి మరీ నేర్పిస్తాం కొత్తవి. మీ సూపర్ ఫ్యాన్. ఏంటి మర్యాద ఇస్తావంటా? మర్యాద ఇస్తావంటే ఏం ఫ్యామిలీ రా మీది? హలో, ఎవడరా నువ్వు? గుర్తుపట్టారా నన్ను? జనాలు రచ్చరు కానీ గుర్తుపట్టట్లా. నిన్నేం గుర్తుపడతాము? ఆడు గురించి ఆడ చెప్పలేదు. నేను నేనే. వారం రోజులైంది బట్టలు ఇచ్చి ఇస్త్రీ చేయమని చెప్పి ఇప్పుడు వచ్చి అంటావా? నాటకాలు ఆడతావు నువ్వు. ఇస్త్రీ ఉండు కదా, తెచ్చిందే లేటుగా మళ్ళీ బావా అని చెప్పి నువ్వు వరుస కలుపుతాడు ఇక్కడ. వరుసలు కలుపుతావు. నేను నిజంగా బామ్మద్దునే కావడా? అక్కడ అక్కడ వీళ్ళు అక్కడ వీళ్ళు వస్తే ఎవడో వచ్చాడు చూడు. నేను గుర్తుపెట్టావా? నేనక్క లక్ష్మీపిన్ కొడుకుని. లక్ష్మీపతి కొడుకు. అదేంటక్క, నాకు హైదరాబాద్ జాబ్ వచ్చింది. ఓ 2 రోజులు ఉందామని వచ్చాను. ఏమన్నా మతుందా? మీ తమ్ముడు ఎంతసేపు అయింది టీ తీసుకురావడం తెలీదా? వెళ్ళి టీ తీసుకురా. ఊళ్ళో అనుకున్నారు అంటే ఇప్పుడు క్యాషువల్ గా అని చెప్పని నేను ట్రైన్ టికెట్ వేసుకొని మన ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవడో ఎలా ఉండో కనుక్కొని నీకు వచ్చి రిపోర్ట్ చెప్పాలన్నమాట. 2 రోజులు ఉండరా ఇక్కడే? మామూలుగా అడిగాను, అంత మించింగ్ ఏం లేదు. మరి నాకేంటి అదే టీ ఏమైనా నాకు కనిపిస్తున్నారు నా ఫ్యామిలీ. సరే మరి ఎలా చేసే ఫ్యామిలీ కనిపిస్తున్నా నీకు? లేదు, మా అమ్మ చెప్పింది కానీ మర్చిపోయాను. సరేగానే ఎలాగున్నావాక? నేను అదే బాగున్నావా? బాగున్నాను అడుగుతున్నా. అంటే ఇంత దున్నలాగా ఉంటే అంటే మా ఆయన రోజు తాగొచ్చి నన్ను కొడతా ఉంటే నరకయాతన పడుతూ ఆడ దగ్గర కొట్టించుకుంటా ఉంటే ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతే వాళ్ళందరూ మా ఆయన వచ్చి అడిగితే మళ్ళీ మా ఆయన తాగేసి మళ్ళీ నన్ను కొడితే సంసారం చిచ్చు పెట్టేసి విడాకులు తీసేసుకున్న తర్వాత నువ్వు నా ఆస్తంతో కొట్టాలని చూస్తున్నావా? క్యాజువల్ గా అడిగా నాకు ఎలాగొన్నా? ఏంటి క్యాజువల్? ప్లీజ్ కూర్చోక. ఇగో బాబా చెప్పలేదు కదా ఊరి నుంచి నా బ్యాగ్ ఇది కదా. ఇగో నీకు స్వీట్లు పట్టుకొచ్చాను. అమ్మ చెప్పింది నీకు స్వీట్లు అంటే చాలా ఇష్టమని. స్వీట్లు తెచ్చాడంటే ఎందుకు తెచ్చారు స్వీట్లు? మా ఆయనకు షుగర్ ఉన్నది తెలుసు కదా. అంటే ఆ షుగర్ ఉన్నతో మళ్ళీ నువ్వు స్వీట్లు పెడితే ఆ షుగర్ ఎక్కువైపోయిన తర్వాత ఒళ్ళంతా పుచ్చిపోయి ఆయనకి షుగర్ ఎక్కువై మళ్ళీ చచ్చిపోతే నేను విధవరాలు అయిపోతే మళ్ళీ నా ఆస్తి కొట్టాలని వచ్చావు నువ్వు.
వచ్చావు నువ్వు అంత ఆలోచించలేక మామూలుగా క్యాజువల్ గా తీసుకొచ్చాను. నాకేం తెచ్చావు? నీకు అమ్మ చెప్పింది నువ్వు అద్భుతంగా తయారవుతాడుగా, నీకు మేకప్ కిట్ పట్టుకొచ్చాను బాబా అక్క కోసం. నేను మేకప్ కిట్ తెచ్చాను. ఏంట్రా అదే మేకప్ వేసుకుంటే అందంగా. అది ఆల్రెడీ అందంగా ఉంటే ఇప్పుడు మేకప్ కిట్లు తీసుకొచ్చి మీ అమ్మ పంపిస్తే అది మేకప్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఎవడో ఒకరితో లింక్ చేసుకున్నాను ఇక్కడ గ్యాస్ బండ్ లీక్ చేసి పేల్ చేస్తే వచ్చి మా ఆస్తి మొత్తం. ఎక్కువ మాట్లాడుతూ కూర్చో. కూర్చోమంటే అదే కూర్చోమంటే ఆ మధ్య జాబ్ చేసావు, ఏమైంది మానేసా? కాలు మీద కాలు వేసుకున్నా అని చెప్పని తీస్తారా? కాలు మీద కాలు వేసుకున్నావు తీస్తారు జాబ్ నుంచి? అవును. ఎందుకలాగా? ఇప్పుడు మన కాలు మీద కాళ్ళు వేసుకున్నావు ఉంచుతారు, పక్కోడు కాలు మీద కాలు ఎత్తే తీసారా మరి? బలుపు నువ్వు ఆ మధ్య అక్కడ టీచర్ గా చేసావు కదా, పాఠాలు చెప్పమంటున్నారు. మరి టీచర్ అయితే పాఠాలు చెప్పాలి కదా. ఇక్కడ ఎందుకు చెప్తారు పాటలు? అదే నిజమేలే. సరే కానీ పిల్లలకు ఇంకేం తెచ్చారు నువ్వు? ఏం తేలే చెప్పు. మన అబ్బాయికి ఆడుకుంటాడని బొమ్మలు తీసుకొచ్చాను. ఎంత తీసుకొచ్చినా ఏమంటారు అంటే మీ పిల్లడు కూడా బొమ్మలు కొనలేవా అంటే మీ ఇద్దరం ఆడు దొబ్బుతున్నావా, పిల్లడు కూడా పట్టించుకోకుండా ఊరి మీద మేకప్ వేసుకుని తిరుగుతున్నా చెప్పి ఎలాగా కొడతారు కదా అని చెప్ప. మరి తెచ్చారా? బొమ్మలు ఎలా తెస్తారు పిల్లలకి? ఎందుకు తెచ్చావు అంటే ఇంట్లో అమ్మా నాన్న ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు తేలేదు, మీరేం డాడీ మమ్మీ అని చెప్పాడు కాండ్రం చుమ్మేస్తే ఆ అమర్యాదతో మేము వెళ్ళి చచ్చిపోతే మళ్ళీ ఆడుకుడైపోతే ఆడ ఆస్తి మొత్తం నువ్వు రాన్ చేసుకుని వచ్చారా? ఈ నెల వదద్రా. ఎవరిని చేస్తారా ప్లీజ్ రా. నిన్నరా బిల్డప్ లేని వాళ్ళకి సాంగ్ అయ్యరా, బిల్డప్ ఉండే వాళ్ళకి సాంగ్ అయ్యదు. బాబు గారు స్కిట్ లో ఫినిషింగ్ ఉండాలి అన్నాం. అవును. ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు ఏంటి సార్? నువ్వేంట్రా ఇక్కడ? అలవాటు అయిపోయిందండి. ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ రైటర్ గా కదా వచ్చావు? అవునండి. ఏంటి వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటావు? యాక్టర్ చేసింది ఈడనండి. ఈయన బయట ఏం చెప్పుకుంటున్నాడంటే సార్, స్మాల్ స్క్రీన్ కమల్ హాసన్ అంట. వేషాలు వేస్తే ఈయనకి పక్కాగా సూట్ అవుతుందంట, అంటే ఈయన గెటప్ కింగ్ అంట. కొంచెం ఫేస్ ట్రైనింగ్ ఇచ్చు. ఫేస్ ట్రైనింగ్. టీమ్ లీడర్ సుధీర్ అంట, కష్టపడేదన్నీ ఆయన, టీమ్ లీడర్ ఈయన. తర్వాత రోజా గారి మీద పంచు, రష్మి గారి మీద పంచు. సార్ మా కోసం ఒక 2 దెబ్బలు ఎక్కువ. బిల్డప్ కింగ్. సార్ పాపం కొట్టదు అని చెప్పని మీరే కొడతారండి సార్? స్కిట్ లో ఫినిషింగ్ ఉండాలంటే ఎప్పుడు చూసినా కొట్టుకుంటా ఉంటారు. రోజా గారు ఎలా ఉంది, నచ్చిందా ఫైనల్? నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మీద పంచులేసినప్పుడంతా నా ఫ్యాన్స్ చాలా ఫీల్ అయిపోయి ఫోన్స్ చేస్తున్నారు, ఏంటి సుధీర్ నేను నిన్న అంటుంటే నువ్వు ఏమను అని. కానీ ఇంత ఫన్ వస్తుంది డైరెక్టర్ గారి ఎంట్రీతోనే ఇప్పుడు అర్థమైంది నాకు. సో ఒక మంచి బలుపున్న ఫ్యామిలీకి బాగా బలుపు తించారా మేడం? ఏ మామూలు కొడతాం అనుకుంటే నిజంగా ఎలా కొట్టారు? సౌండ్ వినిపిస్తుంది ఫాట్ ఫాట్ అని. మామూలుగా అమ్మాయిలు అనగానే వైట్ గా మేకప్ వేసుకొని అందంగా ఉండాలనుకుంటారు, కానీ సీను ఒక చామన ఛాయన కూడా లక్షణంగా చాలా చక్కగా ఉన్నావు. బయట నువ్వు చెప్పుకుంటున్నావా ఎవరు చెప్పుకుంటున్నారో గానీ జబర్దస్త్ కమల్ హాసన్ నువ్వే. చాలా బాగుంది. అండ్ సుధీర్ ఏంటి రోజు రోజుకి గ్లామర్ పెరుగుతుంది పెళ్ళనగానే. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది రామ్ ప్రసాద్, నా మీద రష్మి మీద జోకులు వేయకూడదని. కానీ చాలా చక్కగా ఉంది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. యాక్చువల్ చెప్పరా ఫ్రాంక్ గా, సీను స్కిట్స్ లో ఇది జస్ట్ యావరేజ్ గా ఉందేంటి ఈ స్కిట్ అని నాకు స్లోగా మైండ్ లో స్టార్ట్ అయ్యేటప్పటికి సంజీవ్ రాగానే ఒక్కసారి లేచింది. మా అందరి తరఫున బాగా కొట్టాడు మిమ్మల్ని. Jabardast Khatarnak Comedy Show powered by Paragon, co-presented by Dabur Vodka
షాంపూలో ఇప్పుడు ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకి తెలుస్తుందంటారు. కానీ అభికి కూడా తెలిసిందంట. తెలుసుకుందాం. లెట్స్ కాల్ అపాన్ అభి అనెస్టీ. ఏంటి నువ్వు డాన్స్ చేస్తున్నావు పాపా పాపా అని ఇంతకి డాక్టర్ అని చెప్పాడే? మరి డాక్టరు నీ కడుపులో ఆడపిల్ల ఉందమ్మా అని చెప్పారు. ఈ విషయం వాడికి తెలిసింది అనుకో, నీ పెట్టే నా పెట్టి ఇద్దరు పగల కొడతాడే. ఇది మరీ బాగుంది. చేసిందంతా ఆయనే కదా బామ్మ, నేనేం చేశానే? ఒక మగబిడ్డడు పుట్టాలి, చేతిలో గన్ను పట్టాలి, చేతిలో బాంబు పట్టాలి, వాడిని ఫ్యాషన్స్ తయారు చేయాలని వాడి కోరికే. చివరికి అన్నం తినేటప్పుడు చికెన్ కూడా ఆడ కూడా మగ కూడా అని అడుగుతాడే వాడు. వాడొస్తే నీ పెట్టె నా పెట్టె పగిలిపోతే ఇప్పుడు. గేమ్స్ ఆడతారా? పాకాడి పాకప్ చెప్పేస్తా. ఏందే ఆడ లేడీస్ గజ 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 వణుకుతున్నట్టు యాక్టింగ్లు చెప్తున్నారు. నిజంగానే ఆ చేతికి ఏమైందిరా? ఏదో గజ 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 నువ్వు వణుకుతున్నావు. అంటే యాప్లీస్ కాయ కోద్దామని చెట్టు పైకి ఎక్కితే అక్కడ కోతి కరిసిందిలే. కోతి ఎట్లా కరుస్తుంది? యాప్లికాయకి దానికి సంబంధం ఏందమ్మా? ఎర్రగా కనిపించింది కదా అని యాప్లీస్ కాయ అనుకుని చెయ్యి పైకి పెట్టాను. నాకేం తెలుసు కోతి అటు సైడ్ తిరిగి కూర్చుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, మై వైఫ్. డాక్టర్ అమ్మ ఏమంది? అయినా కూడా ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల తేడా ఏముందిరా? అందరూ ఒకటే. అందరూ ఒకటేనా? అయితే ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయి ప్యాకాడు రాపోవే నువ్వు. అది చాలా కష్టం రా. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం. ఇదిగో లంగా జాకెట్ వేసి ఇలా ఇలా తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి గల్లా గల్లా తిరుగుతుందంట తెలుసా? అది అబ్బాయి జేబులో చిల్లరేసి ఆన్ని కూడా తిప్పినప్పుడు గల్ల 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 సౌండ్ వస్తుంది లేవే. నాకు కొడుకు పుట్టాలా, ఆడు తొడగొట్టాలా, పడగొట్టాలా, జనాల్లో నా పేరు నిలబెట్టాలా, అట్లాంటి పౌరుషవంతుడైన కొడుకు పుట్టాలా. ఇంతకీ డాక్టర్ అమ్మ ఆడపిల్లందా మగపిల్లాడన్నా? నువ్వు చెప్పవే, నువ్వే. ఏమండి డాక్టర్ నీకు ఆడపిల్ల అని చెప్పండి. ఆడపిల్లందా? ఏమండి డాక్టర్ నీకు ఆడపిల్లమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని బామ్మ కుట్టాడు. ఆడపిల్ల ఉన్న నువ్వు నా ఇంట్లో అవసరం లేదు. ఏమండి మీరు లేని జీవితం నాగబాబు గారు లేని జబర్దస్త్ ఒకటేనండి. నేను ఎందుకు బ్రతకాలండి? నేను కూడా బ్రతకను బామ్మ, వెళ్ళిపోతున్నానే. నాయనా భగవంతుడా, నువ్వే మాకు శ్రీరామ రక్ష నాయనా. నాయనా నీకండి ఆయన ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చుంటే నవ్వుకుంటే నవ్వుకుంటే ఇలా ఉంటావు. మాకండి మా బాధలు మాకుంటాయి. ఎలా అయినా సరే మా మనోడికి బుద్ధి అయినా తెప్పించు, నన్నన్నా చంపు వద్దులే. మా మనోడికి బుద్ధి తెప్పించు స్వామి. స్వామి నాగకృష్ణ స్వామి, నాగకృష్ణ స్వామి. బామ్మ బామ్మ నా కడుపు పోయింది. కడుపు పోయింది. పోయిందే? ఎక్కడ పోయింది? ఎత్తుకు ఎత్తుకు. బామ్మ నువ్వేంటి కామెడీలు చేస్తున్నావు? కడుపు పోయిందంటే. ఇప్పుడు కామెడీ చేయకపోతే అక్కడ 7 నెంబర్లు చెప్తారు నీ ముఖం. అమ్మో ఏంది కష్టాలు? అబ్బో ఏమండి ఏమైందండి? ఏదో అడ్డమైన తిండి తిన్నట్టున్నాను, అజీర్తి అయినట్టుంది. ఈ గ్యాస్ అనుకుంటా. ఇంట్లో గ్యాస్ ప్రాబ్లమే, వీడికి గ్యాస్ ప్రాబ్లమే. లోపల ఏదో తిప్పుతున్నట్టుగా ఉంది, వాంతులు వచ్చినట్టుగా ఉంది, తంతున్నట్టుగా ఉంది బామ్మ. నా క్రిష్ నీళ్ళే నాయన అంతా. ఇది ఆ కడుపే, ఇది ఈ కడుపే. ఏ కడుపే? ఇది ఈ కడుపే. మీకు అర్థం కావట్లేదు. అది ఆ కడుపే ఈ కడుపు. ఆ కడుపు నా కడుపే ఏంది? బామ్మ అది కాదే, డాక్టర్ ఫోన్ చేయ అప్పుడు తెలుస్తుంది. ఆగు ఒక్క నిమిషం ఆగు. హలో డాక్టర్ గారు, మీరే మా వాడికి ఎలా అని చెప్పాలి. ఇది ఈ కడుపే, ఇది ఆ కడుపే అని చెప్పాలి. ఎవరికొచ్చెను కడుపు, ఎక్కడ ఎక్కడ కడుపు, ఎవరికొచ్చెను కడుపు, నీకేనా ఆ కడుపు, ఈ ఏజ్ల కకృతి ఎందుకు, గోపబావులు దినేకు, నీకేనా ఆ కడుపు, మరి ఫ్లాటుగా ఉన్నది ఎందుకు, చంప పగిలిపోద్ది. అక్కడ చూడు చూడు, చూస్తా చూస్తా చూస్తా. టంటడంటడంటంటం కంగ్రాచులేషన్స్, మీరు గర్భవతుడు. ఏంది? గర్భవతుడు, ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్ ఏంద్రా? మగోడు ప్రెగ్నెంట్ అవడం ఏందే? వైద్య చరిత్రలో నేను ఇలాంటి ముఖ్య వినలేదు. వైద్య చరిత్రలో నేను ఇలాంటి వింత వినలేదు. ఇది ఆ కడుపే, ఇది ఆ కడుపే, ఇది ఈ కడుపే, ఇది ఈ కడుపే, ఇది నా కడుపే, ఇది నా కడుపే. అవ్వండి డాక్టరు,
ఇది పక్కా కడుపే అంటావా? పక్కా కడుపే. కడుపులో ఏముంది? అబ్బాయి ఉన్నాడు బాబు. అంటే దాని కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి అన్నారుగా? ఆమె అమ్మాయి కాదా బాబు, అందుకే ఆడపిల్లున్నది. ఓహో, అబ్బాయిలు కంటే అబ్బాయిలు పుడతారా? ఓ పని చేయి, అయితే ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేసి డెలివరీ చేసేసి అబ్బాయింది బయటకి. అమ్మా, ఆపరేషన్ వద్దు, నార్మల్ డెలివరీ ముద్దు. ఓ పని చెయ్యి, కడుపు తీసేయి. కడుపు తీయడం నేరం, అలా చెయ్యడం పాపం. కడుపు తీయడం నేరం, అలా చెయ్యడం పాపం. ఈ విషయాన్ని నేను అందరికీ చెప్తాను, ప్రెస్ మీట్ పెడతాను, అందరికీ చెప్తాను. వైద్య చరిత్రలు నేను ఇలాంటి విషయం వినలేదు. వైద్య చరిత్రలు నేను అందరికీ చెప్తాను. వైద్య చరిత్రలు నేను నాకు ఆకలేస్తుంది. ఏమండి చికెన్ తీసుకురానా? మటన్ తీసుకురానా? తలకాయ పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఏమండి మీకోసం మామిడికాయ తీసుకొస్తాను, ఉండండి. ఏంటో పుల్ల పుల్లగా నాకు తినాలనిపించడం ఏంటి? ఏమండి మామిడికాయ అని చెప్పి చాక్లెట్ అంటే మామిడికాయలు దొరకట్లేదు, సీజన్ కాదు కదండి, అందుకే కచ్చా మ్యాంగో చాక్లెట్ తీసుకొచ్చాను, తినండి. కచ్చా మ్యాంగో చాక్లెట్ బాబు మడిచి ఇదిగో ఇది తాగు నాన్న. ఏంటిది? పాలు, పాలల్లో కుంకుమ పువ్వు. ఇదిగో ఎర్రగా బుర్రగా నాగబాబు లాంటి బిడ్డ పుడతాడు. ఇంత పెట్టే. ఇదిగో తీసుకో. అయ్యో మీరు ఒట్టి మనిషి కూడా కాదండి, అలా కాళ్ళు లేపకూడదు. అలా వంగకూడదు నాన్న, ఒట్టి మనిషి కాదు నాన్న. చేయలేపొచ్చుగా, మరి పాలు అందివచ్చు కదనే. అమ్మ మా ఆయనకు సీమంతం చేయాలనే. నానా నీకు శ్రీమంతం చేద్దాం నాన్న. నాకు శ్రీమంతం అంటారేంటి? మీకు తెలియదు, మీరు ఉండండి, శ్రీమంతం చేయాలి. అంతే, శ్రీమంతం చేయాలి. తీసుకురండి. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ, ఇన్నాళ్ళ నుంచి తెచ్చి అరుదైన రూపమీయమ్మ, కొంచెం కొంచెంగా మారని. సర్లే అయిపోయిందా ఫంక్షన్? ఏమైనా స్వీట్ గిట్ అట్లాంటిది ఉందా? స్వీట్ అండి, ఒక్క నిమిషం ఉండండి. ఏమండి స్వీట్? అయ్యో, నాకు స్వీట్ తింటే స్వీట్ స్వీట్ గా మాట్లాడే సాఫ్ట్ కొడుకు పుడతాడు అనుకుంటా. నాకు చికెన్ తినిపి, పౌరుషవంతమైన కొడుకు పుడతాడు. తంతున్నాడే కొడుకు లోపల. అయితే కొద్దిగా తినండి, ఎక్కువ తినకండి. ఒరే చిన్న, తొడగొట్టు చిన్న లోపల, మళ్ళీ కొట్టు. తీసుకెళ్ళిపో. అబ్బో అయ్యో బామా, నొప్పులు వస్తున్నాయే. ఆ నొప్పులు, ఈ నొప్పులు. డాక్టర్ డాక్టర్ పడుకున్నారు, లేపే. వైద్య చరిత్రలు నేను ఇలాంటి విషయం వినలేదు. కొంచెం ఓర్చుకున్నాను. ఏం పగల కొడుతున్నా డాక్టర్? నా పెట్టె తాళం నేను ఇంట్లో మరిచి వచ్చాను, అందుకే సుత్తితో కొట్టాను. అమ్మా, ఈ నొప్పి భరించలేకున్నానే. అమ్మా రాజు కాదురా, రాణి పుట్టింది. నీ అబ్బా పట్టుకోవే. అరే డాక్టరు, అబ్బాయికి అబ్బాయిలే పుడతారన్నావు కదరా, అమ్మాయి పుట్టింది ఏంది? వైద్య చరిత్రలు నేను ఇలాంటి వింత వినలేదు. ఏదైతే నేను గాని, అమ్మో పిల్లల్ని కనడం ఇంత కష్టమా? మరి ఏమనుకుంటున్నారా మహిళలు అంటే? అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు అన్నావుగా. లేడీస్ ఎంత కష్టపడతారు ఇప్పటికన్నా తెలిసిందా? ఒక్క నిమిషం. ఏ నా క్రిష్, ఇదంతా నీలేలే కదా. అబ్బా, మా మనోడికి బుద్ధి తెచ్చావు. మా మనోడికి బుద్ధి వచ్చింది నా క్రిష్. అంటే ఇదంతా నీ స్కెచ్చా? నా స్కెచ్ కాదు, నా క్రిష్. నా క్రిష్ స్కెచ్చా? పోసే బామ్మ, నా కడుపులో పిల్లోడిని పెట్టించి ఇన్ని కంటాలు పడిస్తావా?
గెటప్ ఆలోచించినట్లుగా బీభత్సంగా ఉంది. మెసేజ్ అనే కాన్సెప్ట్ ఉన్నా కూడా కామెడీగా చేశారు. గుడ్, మంచి కాన్సెప్ట్. అతను ఇది వైద్య చరిత్ర లేదు అంటే అతను వింతగా పాడి ముగ్గురు చుట్టూ తిరగటం రైలీ ఫన్నీ. గుడ్. అన్నిటికంటే ఫన్నీగా నా మొహమే ఉంది. రోజా గారు ఈ స్కిట్ హార్ట్ కి టచ్ అయిందా? ఖచ్చితంగా. ఫైనల్ కి ఒప్పుకున్నాడు కదా అభి, లేడీస్ గ్రేట్ అని. సో అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ అభి, నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించేసాను. నిజంగా నేను చాలా మందికి చెప్తాను, ఎవరన్నా అమ్మాయి అనగానే చెప్తాను లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుంది అనుకోండి. ఈ కళ్ళ అమ్మాయిలు చూసుకున్నట్టు ఫాదర్ మదర్ ని అబ్బాయిలు కూడా చూసుకునే పరిస్థితి లేదు. సో దానికి కృష్ణుడిగా నాగ్ ఈ రోజు పాపం నాగబాబు గారిని అందరూ బాగా వాడేసుకున్నారు. కానీ ఇది ఈ గెటప్ బాగుంది. మీరు ఎప్పుడు వెళ్ళలేదు కదా సార్ కృష్ణుడి గెటప్? అని బాగుంది. అమ్మమ్మ క్యారెక్టర్ బాగుంది. అండ్ లేడీ గెటప్ ఎప్పుడు మీరు బాగుంటారు. ఓ వెనక ఒకసారి వెనక తిరగండి, మేము కూడా వేసుకోవాలి. నెక్ చూడండి. డాక్టర్ గారు మీరు కూడా ఎప్పుడు బాగుంటుంది మీ డైలాగ్ స్టైల్. వెరీ నైస్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ బాడీకా షాంపూలో ఇప్పుడు మనం అడుక్కొని వాళ్ళు చూస్తే ఆఫ్టర్ ఆల్ అని అనుకొని తీసి పారేస్తాం. మరి మన ఆఫ్టర్ ఆల్ బెగ్గర్ పవర్ ఏంటో చూద్దామా? లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి అనస్టీ. ఏరా మొన్న జగదంబర్ సెంటర్ దగ్గర ఒక కస్టమర్ 125 రూపీస్ వేసాడు కదా, దానిలో ఆఫ్ ఎక్కడ మనకు? దాన్ని 125 రూపీస్ అన్నారా? 125 పైసా అంటారు. అందులో ఆఫ్ ఇచ్చేస్తే మంచిదమ్మా, ఇచ్చేయి. చిందే 125 పైసా అంటే మళ్ళీ ఆఫ్ అంటావు. ఎక్కువ మాట్లాడకు, ఆఫ్ ఇచ్చేసి మాట్లాడు. ఏం చేస్తారా? చంపేస్తా. అన్నయ్య పడుకున్నాడు, పడుకుని లేచితారా చెప్తాను ఈ సంగతి. లేపు అడుగు. ఏంట్రా ఏడో డిస్టర్బెన్స్? అరే ఎవడో బ్లాక్ ప్యాంట్ వేసుకుని కస్టమర్ వచ్చినట్టున్నాడు చూడు. అబ్బా, కస్టమర్ వచ్చిన సంగతి మీకు ఎలా తెలిసిందన్నా? వాసన చూసి కుక్క స్టెప్ సౌండ్స్ బట్టి దగ్గర కరెక్ట్ గా గుర్తుపడతారు. ఇల్లు అబ్బా మామూలు వ్యక్తి కదన్నా. మరి సార్ 1 రూపీ. ఎందుకు సార్ 1 రూపీ ప్లీజ్. అరే ఎందుకురా? అరే అడుక్కునేవాను సార్ నేను. అడుక్కునేవాడువా? రూపాయి ఇస్తాను, ఏం చేస్తా? టీ తాగుతాను సార్. ఓ పని చేయి, మన ఇద్దరు వెళ్ళి టీ తాగు, నాకు కూడా రూపాయి తాగాలన్నాడు. 1 రూపీకి ఏమొస్తుంది సార్? మరి 1 రూపీ నేను ఇస్తే నువ్వేం చేస్తావురా? అది కాదు సార్, ఇలాంటి వాళ్ళ నలుగురిని అడిగి ఆ 4 రూపాయలతో టీ తాగుతాను సార్. ఓ పని చేయి, ఆ నలుగురిని అడుక్కుందా, తర్వాత రూపాయి వేస్తాను. అలా కొంచెం సార్, ఫస్ట్ మీరు ఇచ్చేస్తే కదా సార్ వాళ్ళు ఇచ్చేది. అది కాదురా, నేను రూపాయి ఇచ్చాను అనుకో, ఆ నలుగురు వేయలేదనుకో, నువ్వు ఆకలితో చచ్చిపోతే నాకు పాపం కదరా. వేయను. అసలు మీరు 1 రూపీ ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను అనట్లేదురా. నీకు నేను పిల్లనిచ్చి పెళ్లి చేశాను అనుకో, దాన్ని ఏమంటారు? కన్యాదానం అంటారు. 6 నెలల తర్వాత నువ్వేం చేస్తావు? గర్భాధానం చేస్తావు. ఇక్కడ ఫలితం వచ్చింది కదా, నేను రూపాయి ఇస్తే నాకు ఫలితం ఎదురా. మీ ఫేస్ నాకు అర్థమైపోయింది, మీరు ఇచ్చే పొజిషన్ లేదు. ఏంటి పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్? ఇది బస్ స్టాప్ అనుకున్నారు, మీ ఇల్లు అనుకున్నారా? సార్ ఇక్కడ కస్టమర్లు ఇదవుతున్నారు. నీకు రూపాయి ఇస్తాను కదా. మీరు వదిలే సార్. సార్ 1 రూపీ ప్లీజ్. లేదురా సార్, ఓన్లీ 1 రూపీ సార్. అరే లేదని చెప్పాను కదా. వాడు నన్ను కూడా అడిగాడు సార్, ఇస్తానని చెప్పాను. మధ్యలో నువ్వేంటా? ఏమన్నావు? ఇస్తానని చెప్పాను. నీలాంటి వాళ్ళ వల్ల ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే చూడు ఇండియా జనాభా పెరిగిపోయినట్టు ఆ ముష్టి వాళ్ళు ఎలా పెరిగిపోతున్నారు. వాళ్ళకి నిండు కొట్ట. అన్న వాడు 1 రూపీ ఇవ్వట్లేదన్నా. ఫోన్లేరా కాదు, తిడుతున్నాడా వాడు? తిడుతున్నాడా? అవునా? ఇప్పుడే వచ్చాడు రా కస్టమర్, డిస్టర్బెన్స్ చేయకూడదు అన్న. సర్లే గాని అన్న అని అడిగాను చెప్పేందిరా? ఒక 15 మినిట్స్ అయిందన్న. ఇప్పుడు వెళ్ళాడు. సార్ గివ్ మీ 1 రూపీ ప్లీజ్. ఇవ్వనని చెప్పానుగా, ఇవ్వను. సార్ 1 రూపీ సార్ ప్లీజ్. అరే ఇవ్వండి రా. మీ ఆస్తి అడగలేదు సార్, ఓన్లీ 1 రూపీ అడిగాను సార్. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతున్నాడు. కాదురా, నేను మొన్న ఆడిటర్ కి ఆ ₹1,00,00,000 స్విస్ బ్యాంక్ పంపించాడు, కనుక్కున్నావా? అబ్బా, ఒకటి పక్క ఎన్ని సున్నాలు నాకు తెలియదన్నా. మీరు ₹1,00,00,000 అంటారా? నాకంతే నీకు తెలియదు. పోనీ ఆర్డర్ కానీ చెప్పావా? రాత్రి చెప్పేశాను. అయితే వెళ్ళిపోయి ఉంటాయి. అని అడిగాను చెప్పింది. ఒక 1 అవర్ అయిందన్నా. ఇప్పుడు వెళ్ళాడు ఫైనల్. ఇప్పుడు ఇస్తానంటావా? ఇస్తాను, వెళ్ళు. సార్ గివ్ మీ 1 రూపీ ప్లీజ్. కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నారా నువ్వు? ఒకసారి చెప్పాను కదా ఇవ్వనని. నేను చాలా మంచోడిని, చెడ్డో నుంచి. నేను అంతకన్నా మంచి చెప్పండి సార్, ఫస్ట్ 1 రూపీ అండి సార్. ఒకసారి నువ్వు లైన్ లో ఉండవే చెప్తే నీకు కదా.
అన్న వాడు కొట్టాడన్నా అన్న. ఇట్స్ మై టైం. నిన్ను కాదు డార్లింగ్, నిన్ను కాదు ఏ బెగ్గర్. వచ్చేస్తా ఇంటికి వచ్చేస్తా. హలో వినిపించట్లేదు. హలో ఫోన్ లేదు చేతి. ఏయ్ నా ఫోన్ ఎదురా. రూపాయి. ఫోన్ ఏది? 1 రూపీ ప్లీజ్. వేర్ ఇస్ మై ఫోన్? గివ్ మీ ఓన్లీ 1 రూపీ. 1 రూపీ ఇచ్చేయండి. అతను 1 రూపీ అడిగాడు, మిమ్మల్ని ఇచ్చేయండి. ఆడికి నువ్వు సపోర్టా? నువ్వు కాదు కదా, నీ ప్రెసిడెంట్ వచ్చినా కూడా నేను రూపాయి దానం చేయడు. ఏం చేసుకుంటా చేసుకోపో. హలో మర్యాదగా అడుగుతున్నప్పుడు అతను రూపాయి అతనికి ఇచ్చేయడం ఒక మనిషిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా నీ బాధ్యత. ఇప్పటి వరకు నేను రౌడీజం చూసాను. ఏంట్రా ముస్టిజం? అడుక్కునే దాని పేరుతో రౌడీజం చేస్తారా? ఐ విల్ కంప్లైంట్ ద పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్ ఈజ్ మై కొలీగ్. 1 సెకండ్. కమిషనర్. ఆ కమిషనర్ గారు నేనురా నీ బ్యాచ్మేట్. ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ లో ముష్టి వాళ్ళ న్యూస్ చాలా ఎక్కువైపోతుంది. వాడు ఎవడో పేరు సుబ్బయ్య. సుబ్బయ్య. హలో కట్ చేసాడా? ఎమ్మెల్యేతో మాట్లాడతావా? ఎమ్మెల్యే. హలో ఎమ్మెల్యే గారు, నేను మీ కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నాను. ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ దగ్గర ఆ ముష్టి వాళ్ళ న్యూస్ చాలా ఎక్కువ సార్. వాడెవడు? సుబ్బయ్య. హలో ఎంపీతో మాట్లాడతావా? హలో ఎంపీ గారు, నేను మీ నియోజకవర్గంలో ఉంటాను సార్. ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ లో మా బ్రదర్ గురించి ఎంతమంది చెప్పినా కట్ చేస్తుంటారు, మీరే కంగారు పడొద్దు. అరే ఒక్క విషయం చెప్తాను. నాకు నీలాంటి పరిస్థితి వస్తాయి. ఇఫ్ ఐ బికేమ్ యూ పొజిషన్ బట్ ఐ నాట్ బెగ్గింగ్, ఐ హావ్ టు సూసైడ్. నీలాంటి పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, కానీ ముష్టి ఎత్తుకోను. ఇంగ్లీష్. బ్రదర్ ఐ నీడ్ టు టాక్ టు యు. ప్లీజ్ కమ్ ఫ్రెండ్. We are not an uneducated beggars, brother. We are so-called educated beggars. You know MP, you know MLA, you know Prime Minister. You have a boss, secretary, whatever the you duties are you doing in your office. You have to report somebody. I know. I am self-employed. మీరు ఎవరికైనా చెప్పుకోవచ్చు సమాధానం. మనం ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనమే బాసు. ఇంగ్లీష్ లో అడుక్కుంటే డబ్బులు దానం చేస్తాం అనుకుంటున్నావేమో. అడుక్కోవడం గొప్ప కళ కాదురా, అది చేత కాని వాడు చేసే పని. నా దృష్టిలో అదొక ఆఫ్టర్ ఆల్. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్. ఒక్కసారి కాదు 100 సార్లు అంట దద్దరిల్లిపోతుంది. ఆఫ్టర్ ఆల్ అడుక్కు తింటాం. అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ప్రతి మనిషి జీవితంలో అడుక్కోవడం అనే కాన్సెప్ట్ ఉంది సార్. అడిగితే కానీ అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెతలోంచి పుట్టింది సార్ ఈ అడుక్కోవడం. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచిన తర్వాత మీ ఆవిడ్ని అడుగుతారు సార్ కాఫీ ఇమ్మని. సాయంత్రం వస్తే మీ పిల్లల్ని అడుగుతారు సార్ ముద్దు పెట్టమని. ఆఖరికి రాత్రి మీ ఆవిని బెడ్రూమ్ లో పిలిచి మరీ అడుగుతున్నారు సార్ కాళ్ళు వస్తామని. అడుక్కోవడం ఆఫ్టర్ కాదు సార్. ఏ సార్, మీరు మీ ఆవిడ కలిసి శుభ్రంగా హోటల్కి వెళ్ళి దొబ్బి తిన్న తర్వాత వాడు ఇచ్చే ఎడ్యుకేషన్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, వ్యాట్ అని, నీ పిండాకుడని ఇంత పెద్ద బిల్లు మీ ముందు పెడితే అన్నీ మూసుకొని బిల్లు కడతారే కానీ ఇవేంటి అని అడగరేంటి సార్? ఎందుకు సార్? అది కట్టి మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే కడుపు నొప్పితో రోడ్డు మీద పడిపోతే 108 లో మిమ్మల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే పక్క పేషెంట్ రిలేషన్లు, డాక్టర్లు, కాంపౌండర్, నర్సు ఇంతమంది కలిసి మీ ఆవిని అడుగుతారు సార్ ఏ చెత్త తింటే ఈ హాస్పిటల్కి వచ్చాడు నీ మొగుడు అని. అడుక్కోవడం ఆఫ్టర్ ఏంటి సార్? అడుక్కోవడం ఆఫ్టర్ కాదు సార్. ఇప్పుడు మీరు ఓటేస్తారే మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే, మీ కౌన్సిలర్, వీళ్ళు ఎంతో మంది. వీళ్ళు పొద్దున్న లేస్తే మీ ఇంటికి వచ్చి మీ ప్రతి ఇంటికి, ప్రతి డోర్కి, ప్రతి గడపకి గొట్టు పెట్టి కొట్టి మరీ బొట్టెట్టి మరీ అడుగుతున్నారు సార్ మాకు ఓటేయట్లేదే అని. అడుక్కోవడం ఆఫ్టర్ ఏంటి సార్? ఇగో ప్రతి ఒక్క పిల్లాడు ప్రతి ఒక్క అమ్మాయిని అడుగుతున్నాడు సార్ ఐ లవ్ యూ చెప్పమని. అంతెందుకు సార్, February 14th రోజు 1,43,438 మంది కుర్రాళ్ళు ప్రతి అమ్మాయిని రోజు పువ్వు ఇచ్చి మరీ అడిగారు సార్ లవ్ చేయమని. ప్రపంచంలోనే డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల సార్లు, కొన్ని వేల ఉద్యమాలు, కొన్ని వందల సార్లు చేస్తే గానీ గవర్నమెంట్ వాళ్ళ కోరికలు తీర్చట్లేదు సార్. అడుక్కోవడం ఆఫ్టర్ ఏంటి సార్? మీరు చచ్చిపోయిన తర్వాత నీ పెళ్ళం, నీ సొంత పెళ్ళం నీ శవాన్ని చూసి నీ రిలేషన్ అడుగుతుంది సార్ ఇది కాల్చాలా పూడ్చాలా అని. నువ్వు చచ్చిన 10 రోజుల తర్వాత నీ పెళ్ళం పెట్టే తద్దినం రోజు పిండాకుడు ఉంటుంది చూసావా, దాన్ని కాకులని కావు 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 అని పిలిచి పిలిచి మరీ అడుక్కుంటుంది సార్ తినమని. అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇచ్చేయండి సార్, 1 రూపాయలకి ఇచ్చేయండి. అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అవును, అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్.
వాడు నిన్ను కొట్టిన ఫీల్ అవ్వలేదురా నేను అడిగితే రూపాయి ఇవ్వకపోయినా ఫీల్ అవ్వలేదురా అన్న మ్యాటర్ ఏంటంటేనా ఆడు మన వృత్తి మీద కొట్టాడు అడుగుకోవడం తప్పు కదరా అన్న సూపర్ అన్న నువ్వు మామూలు కాదన్న అన్న టైం వేస్ట్ అయిపోతుంది మనం మళ్ళీ మన డ్యూటీకి వెళ్దాం డ్యూటీ ఎక్కుదాం అవునా ఇప్పటికే చాలా టైం చాలా టైం వేస్ట్ అయిపోయింది అన్న అమ్మా తల్లి ఎవరైనా రూపాయి అంటే దానం చేయడమ్మా అరే భూమికి జానడు భూలోక వీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలానే సరుకున్నోడు పాపారాయుడు కామెంట్ చేయండి మీరు అడగండి మీ స్కిట్ అమ్మా కామెంట్ చేయండి తల్లి పాపారాయుడు బాగుందండి నైస్ కాన్సెప్ట్ ఎందుకన్నా నా జీవితం ఇలా అడుగుతున్నాడు ఒక 10 రూపాయలు వేసి దరిద్రం వదిలిపోయింది అనుకోకుండా అతను కూడా అక్కడ బెగ్గింగ్ లో పంపించారు బాగు వెరీ గుడ్ నైస్ కిట్ రోజా గారు కరెక్ట్ సాంగ్ వేశారు చంటి నీకు భూమికి జానడు భూలోక వీరుడు చాలానే సరుకున్నాడు సో నువ్వు ఎంటర్ అవ్వగానే అందరికీ అర్థమైపోయింది ఏదో చేస్తావు కొత్తగా నీ డైలాగు నీ వాయిస్ తోనే అలా మాయ చేసేస్తావు సో ₹1 ఇస్తే పోయిండు అనే పరిస్థితి తీసుకొచ్చావు అడుక్కోవడంలో అసలు ఎన్ని వెరైటీలు అడుక్కోవడం ఎంత గొప్ప జాబ్ అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండానే చాలా సూపర్ గా చెప్పారు చాలా బాగా చేశారు Boys, will you join me on the stage? So let's start with Adire Abhi and team. Roja Garu. Rocket Raghava and team. Racha Ravi and team. And my favorite, Chalaki Chanti and team. Shakalaka Shankar and team. Sudigali Sudhir and team. So, Ivala performer of the day goes to Sudigali Sudhir. Sudhir and team, మీరు గెలుచుకుంటున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Time bomb పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో The director garu ready to fall. లారీ గుద్దిందే పిల్ల నా గుండెల్ని లారీ గుద్దిందే పిల్ల నీ పేరేందబ్బయ్యా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. నేను డాక్టర్ చగువీర సైకాలజిస్ట్ గుడి కనపడగానే కొందరికి మొక్కాలనిపిస్తుంది నాగబాబు గారు లాగా డబ్బు చూడంగానే దొబ్బేయాలనిపిస్తుంది అది ఏడుకొండల గారి సైకాలజీ ఈ సూసైడ్ పాయింట్ చూడంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు కావాల్సిన జంట దొరికింది మీరు చనిపోతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మీరు నాకు హెల్ప్ చేస్తే బతకాలనిపిస్తుంది అమ్మాయి నీ మనసులో ఏమనిపిస్తుంది ఇలాంటి జఫర్ ప్రేమించి ఎందుకు తస్తున్నాను రా అనిపిస్తుంది నీకు ఇస్తాన్రా ఇప్పుడు ఏంట్రా మేము వార్తలు చదువుకుంటున్నామండి చదువుకో పిచ్చి పిచ్చి వేషాలే మాక నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం ధరలు తగ్గించాలంటూ యువకుల డిమాండ్ ఇకపై నటించిన రోజా దేశమంతా అంబరాన్నంటిన సంబురాలు చిన్న బట్టలకు స్వస్తి చెప్పిన రష్మి మాకు న్యాయం చేయాలని రాష్ట్ర యువకుల ధర్నా ఇది ఊరు వచ్చారంటే నా షాపుకి రాకుండా నా షాపుకి వచ్చారంటే నాకు అక్కడ తలెట్టకుండా హైదరాబాద్ లో తలెడితే 300-400 వచ్చి పోతే ఎందుకు ఎక్కడ ఎడతారు తలాడు ఫస్ట్ పేషెంట్ వచ్చేనమ్మా సార్ నమస్తే శాస్త్రి గారు నమస్తే ఏమైంది నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది సార్ ఇంత మట్టికి పిల్ల పాప ఎవరు లేరు సార్ ఏం చేసేవరా పెళ్ళి అయిన తర్వాత ఏం చేయలేదు సార్ మరి అందుకే పిల్ల పాపలు లేదు సుత్తెందుకు డాక్టర్ నీకు పేషెంట్ కావాలొద్దా కావాలి మరి సుత్తి నాకు కావాలి తీసుకురా తొందరగా సుత్త అంటే అక్కడ పెట్టావు టీవీ పక్కన పెట్టినట్టున్నాను రా టీవీ పక్కన ఆడే సుత్తెడతాడా ప్రోగ్రామ్ బాగపోతే బద్దలు కొడదామని ఎవడ్రా నాకు ఈ కారు పెట్టింది ఎవడంటే నువ్వు మర్యాద లేకుండా నువ్వే పెట్టావా ఏముంది దీనికి ఏంటది ఏమైంది దానికి దీనికేమో బొక్క పెట్టారు దీనికేమో బొక్కలేదు అంటే ఇలాగ బొక్కలేని గారి తిన్నాడు ఈడేంటి బొక్కలో గాడు అని చెప్పి మా ఊర్లో పరువంత పోవాలని చెప్పి నువ్వు చిల్లని గారి పెట్టావా నేను పొద్దున్న
మొన్ననగా మా తాత చచ్చిపోతే తద్దినానికి భోజనాలు పెట్టుకుంటే ఇది పెళ్లి భోజనాలు అని చెప్పి ఎవరు చెప్పారా మీకు